లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతులు తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం. మేము భూముల పైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? వేరే భూముల్లో వేసుకోవాలి, వేరే దగ్గర వేసుకోవాలి. మా తాత ముత్తాత ఎప్పుడో సంపాదించిన భూములు అవి మేము ఇవ్వము. ఇంకో విషయం, రాహుల్ గాంధీ అన్న ఏడున్నా మాకైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఏడవడం తప్ప ఏం లేదు. మేము కడుపు కూడా తింటలేం కానీ ఏడుస్తున్నాం. టైంకి తింటలేం కానీ కళ్ళ నుంచి వాటర్లు వస్తున్నాయి. అందుకని రాహుల్ గాంధీ అన్న ఏడున్నా మా కొడంగల్ గడ్డకు రావాలి, లేకపోతే మేమన్నా పోతాం అన్న దగ్గరికి. మేమన్నా పోతాం. ఏడున్నాడు ఆ అడ్రస్ మాకు చెప్పమనండి, మేము పోతాం. లేకపోతే కొడంగల్కి రమ్మని చెప్పండి రాహుల్ గాంధీ అన్నకు. ఎందుకంటే మా సిచ్యువేషన్ ఇలాగుంది. మేము ఏడుస్తున్నాం భూముల కోసం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. ఎందుకు వాళ్ళు ఎవరిని మర్డర్ చేయలేరు, ఎవరిని ఏం రేప్ కేసు చేసి చంపలేరు. మర్డర్లు చేస్తే నువ్వు జైలు శిక్ష పడతారు హస్బెండ్స్ అందరూ. ఏ తప్పు చేయనప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళకే ఎందుకు వేసి కొడతారు మీరు? అది మేము అధికారం పైన దాడి చెయ్యలేము. మాకు అది మీరు వచ్చినప్పుడు మాకు చెప్పాలి. మేము వస్తున్నాము, ఇలా మీ ఊరికి వస్తున్నాము, అందరు ఒక దగ్గర సమావేశం కాండి, మేము వస్తున్నాం, మీటింగ్ చేద్దామని చెప్పాలి. మా నార్మల్ డ్రెస్సుల్లో వస్తారు మీరు వచ్చినప్పుడు. ఏదో ఒక డ్రెస్ వేసుకొని మాలాగా డ్రెస్సులు వేసుకొని వచ్చినప్పుడు, లేకపోతే పోలీసులను, లేకపోతే గన్ మ్యాన్స్ లేకపోతే ఎవరినన్నా ఎంట పెట్టుకొని రావాలి. డబ్బు చెప్పుడన్నా చెప్పాలి మాకు ఊర్లో అందరికి మేము వస్తున్నామని. మీరు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి సిగ్నేచర్స్ తెలియదు. కలెక్టర్ వచ్చిన విషయం కలెక్టర్ కూడా తెలియదు మాకు. ఎవరు మేమా? కారం పొడి రాళ్ళు ఎవరు దాడి చేసిండ్రు? మేమా? మాది పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి మాకు 1 గంట 2 గంటగా వచ్చి మాకు తలుపులు తీసి ఆడవాళ్ళ కూతుక విసురు నెత్తి వల్ల కోటుడు అయితే సరిపోయినా? పోలీసు వాళ్ళకు సరిపోయినా? అప్పుడు రాళ్ళని తీసుకుంటాము, మీ పాపడి కూడా తీసుకుంటాం. ఇంకోసారి వస్తే పూరా తీసుకుంటాం. ఇప్పుడు సావానికి సిద్ధం ఉంటాం, బతికనికి సిద్ధం ఉంటాం. అయితే రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చింది. ఇగో అన్ని హామీలు ఇస్తే మేము రాహుల్ గాంధీకి ఓటేసి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మాకు ఏం లాభం ఉండదు? వేసిన తెల్ల నుంచి మాకు ఏడిపే ఉండదు. మేము వేసిన తెల్ల నుంచి మాకు బాధ ఉండదు. రేవంత్ రెడ్డికి ఓటేసి మాకు బాగుపడి చేస్తాం, కొడంగల్కి అదృష్టం చేస్తాం, కొడంగల్కి ఇంత ముందా ఇస్తా అంటే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? గ్యారంటీ 6 గ్యారంటీ ఇచ్చిన ఒక గ్యారంటీ అంటే అమలు చేసిండా? ఇప్పుడు మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని, సభ్యులను కలవటానికి లగచర్ల బాధితులతో పాటు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ పెద్దలు కోవాలక్ష్మి గారు, అనిల్ గారు శాసనసభ్యులు, అలాగే రామచంద్రు నాయక్ గారు, అలాగే మిగతా జాన్సన్ నాయక్ గారు, మీ అందరికీ, అలాగే లగచర్ల బాధితులకు మీ అందరికి పేరు పేరున నమస్కారం. మొన్నటి లగచర్ల ఘటనలో ఏదైతే బాధితులు ఉన్నారో కలెక్టర్ ఆర్డీఓ మీద దాడి చేసిండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు పరాకాష్ట అయిన లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు. వాళ్లను పోలీసులు దేశద్రోహుల్లాగా, విద్రోహుల్లాగా మరి అన్యాయంగా వాళ్లను అక్రమంగా కొట్టి ఇండ్ల మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతులను చేసి ఇప్పటికే 21 మంది, నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. నిన్ననే మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో 16 మందిని మేము సంగారెడ్డి జైల్లో కలవటం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన, అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు
వెళ్ళబోసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్ గారు, సభ్యులు మాకు సమయాన్ని ఇచ్చిరు. బాధితుల మరి రిప్రజెంటేషన్ దరఖాస్తును తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా విన్నారు. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా సిటీ తీసుకొస్తా అని, ఫార్మా విలేజ్ తీసుకొస్తా అని గిరిజనుల భూములు తీసుకొని అక్కడ కట్టాలని ప్రయత్నం ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 25 సార్లు ఢిల్లీ వెళ్ళిండు. కానీ సొంత నియోజకవర్గాన్ని ఒకరోజు వెళ్లి రైతులను ఒప్పించడంలో వైఫల్యం చెందిండు. దానితో పాటు కలెక్టర్ని, అధికారులను అక్కడికి పంపించే క్రమంలో వాళ్ళ ఇంటెలిజెన్స్, ఆయనే స్వయంగా హోంశాఖ చూస్తున్నాడు, అక్కడే వైఫల్యం చెందిండు. మీరు కొడంగల్ రైతులను, 2 గ్రామాల రైతులను మెప్పియడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు, ఒప్పిస్తాడు, ఏ విధంగా పరిపాలన అందిస్తాడు అని చెప్పి నేను వాళ్ళ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. నీ అధికారం, నీ దురహంకారం అంతా మా గిరిజనులను ఇబ్బంది పెట్టడంలో, వాళ్లను రోడ్డున పడేయటంలో, వాళ్లను మరి వాళ్ళ భూములు దోచుకోవడం. నిజంగా ఏదైనా ముఖ్యమంత్రి అయిండు మా బిడ్డ, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిందంటే, ఇప్పుడే అమ్మ చెప్పినట్టు మాకు లాభం జరుగుతుంది అనుకుంటే, గెలిచిన తెల్లారి నుంచి వాళ్ళకు ఆందోళన. తరతరాలుగా మా గిరిజనులు అంటే భూమి పుత్రులు, మా భూములను గుంజుకొని అక్కడే ఫార్మాసిటీ పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది. అక్కడ పొల్యూషన్ వస్తుంది, కాలుష్యం వస్తుంది, మా బిడ్డలు కూడా బతకలేరు, మేము అక్కడ నీళ్లు తాగలేమని. వాళ్లకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన, అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం, నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది, నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుంది అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్యా ప్రయత్నంగా వాళ్ళ మీద 307 అనేక మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి సరి అయిన పరిపాలన చేస్తే వాళ్లను మీరు చేసిన తప్పిది, మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి. కానీ అపరాత్రి, అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్లను జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ అమానుషం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీ పరిపాలనకు పరాకాష్ట నీ లగచెర్ల ఘటన, నీ కొడంగల్ ఘటన. ఇప్పటికైనా కళ్ళు తెరు, నీ దృష్టి పెట్టు. ఢిల్లీ వైపు తిరిగి, ఢిల్లీ వైపు పెట్టే దృష్టిలో 10 పైసల వంతన్న పరిపాలన మీద పెడితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఇంతమంది గిరిజనులు బాధితులుగా అయ్యేవాళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు జరిగిన తప్పును ఒప్పుకొని అక్కడ ఫార్మాసిటీ మరి ప్రయత్నాన్ని విరమించుకొని మా గిరిజనుల జోలికి రాకుండా వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్ని కూడా ఎత్తివేయాలని, వాళ్ళకు ప్రశాంతమైన జీవితం, వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. మరి ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీ పెడితే తిరుపతి రెడ్డి ఎవరు మరి ప్రజలకు గమనించాలి, బుద్ధిజీవులు, మేధావులు గమనించాలని నేను కోరుతా ఉన్నా. మా మహిళా